గతంలో వైఎస్ జగన్ పులివెందులకు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరించారంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం పులివెందులకు మాత్రమే 300 కోట్లు చెల్లించి మిగతా ప్రాంతాలకు మొండి చేయి చూపారని అన్నారు. పార్వతీపురం గురించి అధ్యక్ష నేను ఇటీవల చూశాను అధ్యక్ష. మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పడం, నేను 8,480 కోట్లు ఖర్చు పెట్టాను, 17 కళాశాలకి ఆకాశ హర్మాలు వచ్చాయి, అద్భుత కళా భవనాలు వచ్చేసాయని చెప్పడం విన్నాను అధ్యక్ష. ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తున్నారు. కానీ అధ్యక్ష పార్వతీపురంలో అధ్యక్ష వినండి, అధ్యక్ష ప్రతిపక్షాన్ని వినమనండి అధ్యక్ష. పార్వతీపురం కళాశాలకి 600 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అక్కడ భూమి కేటాయింపు కూడా జరిగింది. నేను భూమి మొత్తం కేటాయించాను, భూమి సేకరణ కూడా నేనే చేశాను అన్నారు. భూమి సేకరణ కూడా జరగలేదు అధ్యక్ష. టెండర్ కూడా పిలవలేదు. ఇక్కడ 0 పనులు అధ్యక్ష. అత్యంత వెనుకబడిన ప్రాంతం, గిరిజన ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకి విద్యను అభ్యసించడానికి అవకాశం ఉన్న చోట ఈ రకంగా చేశారు అధ్యక్ష. కానీ ఒకటి చెప్పాలి అధ్యక్ష, పులివెందుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి అధ్యక్ష. మిగతా వాటి మీద 0 మొత్తం 10 కోట్లు 18 కోట్లు మాత్రమే 4 ఏళ్లలో చెల్లిస్తే, పులివెందులకు మాత్రం అధ్యక్ష 500 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే అధ్యక్ష 396 కోట్ల 16 లక్షలు చెల్లించారు అధ్యక్ష. అక్షరాల 396 కోట్ల 16 లక్షలు చెల్లించారు అధ్యక్ష. ఇక సేఫ్ క్లోజర్ కోసం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి వివక్ష చూపకుండా 6 కోట్ల 14 లక్షలు గతంలో చూశాం అధ్యక్ష. గత ముఖ్యమంత్రి వాడారని చెప్పి ప్రజావేదికని అడ్డంగా కూల్చేశారు అధ్యక్ష. అటువంటి పని చేయకుండా 396 కోట్లు మీరు చేస్తే 6 కోట్ల 14 లక్షలు ఇవ్వడం జరిగింది. మొత్తం 1550 కోట్లు గత ప్రభుత్వం ఖర్చును పెట్టిన దాంట్లో ఈ 396 కోట్లు బిల్లులు చెల్లింపు చేసింది 26% అధ్యక్ష. అంటే కేవలం ఈ పులివెందులు మాత్రమే పూర్తి చేయాలనుకున్నారా, లేదా ఇతర వైద్య కళాశాలలు పూర్తి చేయాలనుకున్నారో గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లేదా కేవలం పులివెందులకు మాత్రమే ముఖ్యమంత్రిగా అనుకున్నారా, లేదా మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించారా అనేది కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది మీ లెక్కలు, కాకి లెక్కలు మీరు చెప్పొద్దు. కాకి లెక్కలు కాదు అధ్యక్ష, కాకి లెక్కలు కాదు, కాకి లెక్కలు కాదు. ఇది కాకి లెక్కలు మాట్లాడితే ప్రయోజనం లేదు. అధికారికంగా ఖర్చు పెట్టిన ఖర్చు ఇది. అధికారికంగా 10 లక్షల కోట్లు అప్పు తెచ్చారు అధ్యక్ష. మరి అది ఎక్కడ వేదో చెప్పదాను, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఇవాళ దాన్ని తీసుకొచ్చి ఈ నేపథ్యంలో అధ్యక్ష ఇప్పుడే ఉదయం కూడా ప్రస్తావన జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి విగ్రహాలు నిర్మించేసుకున్నారు అధ్యక్ష. 4 ఏళ్లలో 1550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఒక్క వైద్య కళాశాలను పూర్తి చేయలేకపోయారు. కానీ 2 సంవత్సరాల్లో సొంతంగా ఉండడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఖజానా నుంచి 451 కోట్లతో అద్భుతమైన ప్యాలెస్ కూడా నిర్మించుకున్నారు. కానీ పేద విద్యార్థులకి వైద్య విద్యను అందించాలనే ఒక లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేయలేదు అధ్యక్ష.